హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి కలెక్షన్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా లిస్ట్ గురించి తెలుసుకున్నాము అండ్ సెట్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మ్యాప్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కలెక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఎలిమెంట్స్ని ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక దానికోసం వచ్చేసి మనము ఈ కలెక్షన్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో లిస్ట్ అనేసి ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. అండ్ లిస్ట్ కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూస్ని పాస్ చేయడం జరుగుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఒక స్టూడెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 అని కాకుండా స్టూడెంట్ 1 అని ఇస్తున్నాను. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అనుకోండి. అండ్ స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 అని ఇచ్చేసాను. అండ్ స్టూడెంట్ యొక్క అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మొబైల్ నెంబర్ వచ్చేసి 5039599052938526. సో మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఈ విధంగా. ఇప్పుడు మనకేంటి, మనము డెవలపర్స్ని అండ్ మనమే ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి ఇది వచ్చేసి నేము, ఇది ఏజ్, ఇది అడ్రస్, ఇది మొబైల్ నెంబర్ అనేసి మనకు తెలుసు. ఓకే, అండ్ మనం అవుట్పుట్లో ప్రింట్ చేసినా కూడా మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది, సేమ్ మనం ఏ విధంగా అయితే క్రియేట్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా మనకు అదే విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అభిషేక్ 20 సిద్దిపేట మొబైల్ నెంబర్. బట్ ఒకవేళ వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఇది అర్థం అవుతుందా? అంటే సిద్దిపేట అనేది ఒక అడ్రస్ అని తెలిసిన వాళ్ళకైతేనే అది ఒక అడ్రస్ అని తెలుస్తుంది. సో 20 అనేది ఏజ్ అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఏదైనా అవ్వచ్చు, అదొక నెంబర్ అంతే. ఏజ్ అనేది మనకు తెలియలేదు. ఓకే, సో అలా కాకుండా మనం ఇప్పుడు మ్యాప్స్ని యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే కీ వాల్యూ పేర్ లాగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అభిషేక్ అనేది నేమ్, ఈ 20 అనేది ఏజ్, సిద్దిపేట అనేది అడ్రస్ లేదా లొకేషన్, ఈ నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్. సో ఈ విధంగా మనము కీ అండ్ వాల్యూ పేర్స్ని కనుక స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం మ్యాప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటది? కీ వాల్యూ పేర్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లిస్ట్ అంటే ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. సెట్ వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. అండ్ ఇక్కడ మ్యాప్లోకి వచ్చేసరికి మనకు కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ అనేటివి డూప్లికేట్ని అలో చేయదు. సో కీస్ ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. అంటే నాట్ అలో, డస్ నాట్ అలో, డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్. ఏంటి అది? కీస్. ఓకేనా. ఫర్ అలా కాకుండా మనకు వచ్చేసి వాల్యూస్ ఉంటాయి. బట్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. సో కీస్ ఏవైతే ఉన్నాయో కీస్ అనేటివి మాత్రం యూనిక్గా ఉండాలి, డూప్లికేట్ కీస్ ఉండకూడదు. బట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ వచ్చేసి మనకు డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు. సో నో ప్రాబ్లం అనమాట వాల్యూస్కి మాత్రం. సో ఇది మనకు వచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్ మ్యాప్స్ గురించి. సో ఇప్పుడు మనమైతే ఒకసారి ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో నేను యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వేర్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టూడెంట్ 1 అని ఇస్తున్నాను. స్టూడెంట్ నేమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము లిస్ట్ కోసం అయితే స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాము. అండ్ ఇదే విధంగా సెట్స్ కోసం అయితే కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటాం కదా. సో మ్యాప్స్ కోసం కూడా మనం సేమ్ కర్లీ బ్రాకెట్స్ని తీసుకుంటాము. బట్ ఇక్కడ మనం ఏంటంటే కీ వాల్యూ పేర్ని పాస్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ కీని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము స్టూడెంట్కి సంబంధించిన నేమ్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను వచ్చేసి నేమ్ అని పాస్ చేస్తున్నాను. సో ఈ కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ని మనం ఇట్లా ఈ విధంగా స్ట్రింగ్ లాగా అంటే సింగిల్ కోట్స్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో నేమ్ అని ఇచ్చేసి కీని నేను సింగిల్ కోట్లో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ దీనికి సంబంధించిన వాల్యూ, సో వాల్యూ ఇవ్వడం కన్నా ముందు మనం కోలన్ సింబల్ని ఇవ్వాలి. సో కోలన్ సింబల్ తర్వాత ఆ కీకి సంబంధించిన వాల్యూ. సో నేమ్కి సంబంధించిన వాల్యూ ఏంటి, అభిషేక్. సో అభిషేక్ అని ఇచ్చేసాను. ఇది ఫస్ట్ వాల్యూ, ఇది కీ అండ్ ఇది వాల్యూ. దాని తర్వాత నేను ఇంకో కొన్ని వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేవిధంగా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఏజ్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాం కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఏజ్ని స్టోర్ చేస్తున్నాను. సో ఏజ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాని యొక్క వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వచ్చేసి నేను 20 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి, అడ్రస్ కదా. సో నేను అడ్రస్ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ.
అండ్ అడ్రస్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి మనకు నేను సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్లో తీసేసుకొని మనం ఇచ్చేస్తున్నాము. అండ్ అడ్రస్ వచ్చేసి నేను సిద్దిపేట అని ఇచ్చేసాను. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఒక మ్యాప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కీ వాల్యూ అండ్ కీ వాల్యూ అండ్ కీ వాల్యూ, సో ఈ విధంగా కీ అండ్ వాల్యూ పేర్లాగా మనం ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి స్టూడెంట్ 1ని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఒకసారి అవుట్పుట్ కనుక చూసినట్టయితే చూడండి మనకి ఏమైనా ప్రింట్ అయింది, నేమ్ అభిషేక్ అనేది ప్రింట్ అయింది, ఏజ్ వచ్చేసరికి 20 అనేది ప్రింట్ అయింది, అండ్ అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూడండి పైన ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా 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 డిఫరెన్స్ ఉంది. సో ఇవి ఇప్పుడు ఈజీగా ఎవరైనా దీన్ని చూడగానే అవుట్పుట్ని అభిషేక్ అనేది నేమ్, ఈ 20 అనేది ఏజ్ అండ్ సిద్దిపేట అనేది అడ్రస్ అని చెప్పగలగచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం కీ అండ్ వాల్యూ పేరుగా కనుక స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఈ మ్యాప్స్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం చాలా సింపుల్గా మ్యాప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసిన విధంగా వీటికి కూడా మీరు కావాలి అనుకుంటే ఐ థింక్ జెనరిక్స్ని కూడా అప్లై చేయవచ్చు అనుకుంటా. ఒకసారి ట్రై చేసి చూద్దాం మనము జెనరిక్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి మార్క్స్ అని ఇస్తున్నాను, మార్క్స్ 1 ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ జెనరిక్స్ని అప్లై చేస్తాం కదా. సో జెనరిక్స్ని ఇచ్చేసాను అండ్ కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటాను. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసరికి తెలుగు సబ్జెక్ట్, సో తెలుగు సబ్జెక్ట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 76 మార్క్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హిందీ, సో హిందీలో వచ్చేసరికి కొంచెం వీక్, సో 38 మార్క్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ కదా, సో ఇంగ్లీష్, సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకు మార్క్స్ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ 45 అనుకుందాం. సో ఈ విధంగా అయితే రాసేసాను. బట్ ఇక్కడ చూడండి మనకు చూసినట్టయితే అన్నింటికి అండర్లైన్ అనేది రావడం జరిగింది. ఎందుకు అని చూసినట్టయితే ఇక్కడ మనకు దాని పైనకి వెళ్ళినట్టయితే మ్యాప్ ఎంట్రీస్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఇన్ ఏ మ్యాప్ లిటరల్, ట్రై కన్వర్టింగ్ ద కలెక్షన్ టు ఏ మ్యాప్ ఆర్ రిమూవింగ్ ద మ్యాప్ ఎంట్రీ. సో ఈ ఇంటర్ని ఇచ్చేసాం కదా, సో ఇంటర్ని ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి కీస్ని పాస్ చేసాము. కీస్ అనేటివి ఏంటి, స్ట్రింగ్ టైప్లో ఉన్నాయి కదా, సో ఇది మనకు యాక్సెప్ట్ అయితే చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా ఇక్కడ స్ట్రింగ్ అని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో స్ట్రింగ్ అని పాస్ చేసినా కూడా మనకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మనము వ్యార్ అని తీసేసి ఒకసారి మ్యాప్ అని పెట్టేద్దాము. సో మ్యాప్ అని పెట్టేశాను. సో అలా ఇచ్చినా కూడా మనకు ఎర్రరే వస్తుంది. సో ఎలా ఇచ్చినా మనకు ఎర్రర్ అనే వస్తుంది. సో ఒకసారి నేను దీన్ని రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసినట్టయితే మనకు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అవుట్పుట్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ మార్క్స్ 1 అండ్ ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే తెలుగు 76, హిందీ 38, ఇంగ్లీష్ 45 అనేసి మార్క్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అలా కాకుండా మనకైతే ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో అది మరి ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. సో వ్యార్ అండ్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అనేసి నేను ఒక మ్యాప్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీనికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే న్యూ మ్యాప్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది చూడండి, మనకు ఇదేం ఎర్రర్ రాలేదు. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం సెట్ లిస్ట్ అనుకుంటా. సో లిస్ట్ని ట్రై చేసినప్పుడు అయితే అది మనకు డిప్రికేట్ అయింది అనేసి ఎర్రర్ వచ్చింది కదా, బట్ ఇదైతే మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే వ్యార్ స్టూడెంట్ 1 అని తీసేసుకుని డైరెక్ట్గా మనం వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా వాల్యూస్ని స్టోర్ చేసుకోకుండా ఫస్ట్ మ్యాప్ని క్రియేట్ చేసి తర్వాత మనం ఆ మ్యాప్లోకి వాల్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ మ్యాప్ యొక్క నేమ్ తీసుకుంటాము. ఆ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం కీ అండ్ వాల్యూ రెండింటిని పాస్ చేయాలి కదా, ఎందుకంటే ఇది మనకు కీ వాల్యూ పేరు కాబట్టి కీని పాస్ చేయాలి అండ్ వాల్యూని పాస్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కీని పాస్ చేస్తున్నాను. ఆ కీని పాస్ చేయడానికి మనం స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కీ వచ్చేసి స్ట్రింగ్. సో ఇప్పుడు స్ట్రింగ్ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఇస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ కీ వచ్చేసరికి అండ్ దీని యొక్క వాల్యూ కదా, సో వాల్యూ వచ్చేసరికి మనం ఈక్వల్స్ టు అని ఇచ్చేసి వాల్యూని వచ్చేసి ఏం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వచ్చేసి వేణు అని ఇస్తున్నాను నేను. ఓకే, సో వేణు అనేది వాల్యూ. ఓకే, అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ సంథింగ్
ఏదో ఒక కీ ఇచ్చేస్తున్నాను నేను నార్మల్గా అయితే ఇక్కడ. సో ఇందులో వచ్చేసి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు సమ్ ఏదో ఒక వాల్యూ నేనైతే ఇక్కడ పాస్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఈ విధంగా కూడా మనం వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని కూడా మనం ప్రింట్ చేసి చూద్దాము. ఇక్కడ నేనైతే ఫ్రెండ్స్ ఏదైతుందో ఆ ఫ్రెండ్స్ని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ మనం ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక చూడండి, బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి వేణు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చేసి నాగరాజు. అండ్ ఈ 2 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా కూడా మనము క్రియేట్ చేసి స్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో డూప్లికేట్ కీస్ని అలో చేయవు, బట్ డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ అని ఇచ్చేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాకుండా ఎనిమీ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ అని ఇచ్చేసాను. సో ఎనిమీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ నేమ్ కూడా వేణు అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఎనిమీ అని ఇచ్చేసాను, వేణు అనేది మనం ఇచ్చేసాము వాల్యూ. అండ్ ఇక్కడ అవుట్పుట్లో కనుక చూసినట్టయితే మనకు బెస్ట్ ఫ్రెండ్ వేణు అనేది ప్రింట్ అయింది. అండ్ దాంతోపాటు ఎనిమీ కూడా వేణు అనేది ప్రింట్ అయింది. అంటే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు డూప్లికేట్ ఉన్నా పర్వాలేదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఫ్రెండ్స్ ఇచ్చేసి ఫ్రెండ్స్లో మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో బెస్ట్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు రాజు. సో ఇక్కడ నేను వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు రాజు అనేది ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు వేణు అని ఉంది, ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు రాజు అని ఉంది. బట్ ఇక్కడ మనకి ఏమైంది, ఆటోమేటిక్గా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి రాజు అనేది ఉంది. ఈ బెస్ట్ ఫ్రెండ్లో వేణు ఏదైతే ఉందో ఆ వేణు అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం జరిగింది. అంటే కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ అనేది డూప్లికేట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోయి ఈ సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఆ ప్లేస్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా మనం ట్రై చేసాం కదా. అలా కాకుండా ఇక్కడ నేను చూడండి, ఈ ఫస్ట్ మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ నేను ఇంకొక కీని అయితే ఇచ్చేస్తున్నాను, నేమ్ అనేసి. నేమ్ అండ్ వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకి ఏంటి, ఈ నేమ్ వచ్చేసి అభిషేక్ అని ఉంది అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి రాజు అని ఉంది. ఓకేనా. సో నేమ్ అభిషేక్ అండ్ నేమ్ రాజు. సో ఒకే స్టూడెంట్కి 2 నేమ్స్ ఉంటాయా, మనం రియల్ టైంలో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో చూసినట్టయితే మనకు ఒక స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్కి ఎన్ని నేమ్స్ ఉంటాయి, ఓన్లీ 1 నేమ్ మాత్రమే ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ నేమ్స్ ఉండవు కదా. సో రియల్ టైంలో ఎలా అయితే ఉంటుందో మనకు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రోగ్రామ్లో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక నేమ్కి అండర్లైన్ అనేది రావడం జరిగింది. దానిపైనకి వెళ్ళినట్టయితే 2 keys ఇన్ ఏ మ్యాప్ లిటరల్ షుడ్ నాట్ బి ఈక్వల్. సో ఈక్వల్ అనేది ఉండకూడదు. సో చేంజ్ ఆర్ రిమూవ్ ద డూప్లికేట్ కీ అనేది వచ్చింది. అంటే ఆ కీని చేంజ్ అయినా చేయండి లేకపోతే రిమూవ్ అయినా చేయండి అనేసి మనకు ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఒకసారి ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా నేమ్ అయితే అభిషేక్. సో ఆ నేమ్ ప్లేస్లో మనకి ఏమైంది, నేమ్ ఈక్వల్స్ టు రాజు అనేది స్టోర్ అయిపోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ నేమ్ని రిమూవ్ చేసేసి అది ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూ తోటి అప్డేట్ అవ్వడం జరిగింది మనకు. ఈ విధంగా మనకు కీస్ అనేటివి మాత్రం డూప్లికేట్ కీస్ ఉండకూడదు. ఓన్లీ మనం ఏమంటాము, నార్మల్గా వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు, బట్ కీస్ అయితే మాత్రం యూనిక్గా ఉండాలి, డూప్లికేట్ కీస్ ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా మ్యాప్స్ గురించి ఫ్రెండ్స్. మనం లిస్ట్లో అయితే ఏ విధంగా, సెట్స్లో అయితే ఏ విధంగా ప్రాపర్టీస్ అండ్ దానికి సంబంధించిన మెథడ్స్ గురించి చూసాము. సో ఇప్పుడు కూడా మనం దీనికి రిలేటెడ్గా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే కీస్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకు దీంట్లో కంప్లీట్గా కీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి కదా. మనం ఓన్లీ కీస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి స్టూడెంట్కి సంబంధించిన కీస్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కీస్ అనేది ఒక ప్రాపర్టీ ఉంది. సో కీస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ని చూద్దాం. సో అవుట్పుట్ని చూసినట్టయితే కనుక నేమ్, ఏజ్, అడ్రస్ అనేది ప్రింట్ అయింది. సో నేమ్, ఏజ్ అండ్ అడ్రస్ అనేటివి ఈ 3 వచ్చేసి మనకు స్టూడెంట్ 1లో ఉన్న కీస్. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఏముంటుంది మనకు, యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్ 1 డాట్
వాల్యూస్. సో ఈ వాల్యూస్ అని చేసినప్పుడు మనకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే మనకు అభిషేక్ 20 సిద్దిపేట అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనం చూసినట్టు ఒకవేళ ఈ మ్యాప్ యొక్క లెంత్ని కనుక మనం కనుక్కోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి లెంత్ అనే ప్రాపర్టీ ఉంది. సో ఇక్కడ నేను లెంత్ ప్రాపర్టీని అయితే యూజ్ చేసేసాను. అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ వాల్యూ 3 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనము ఓన్లీ 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం. సో ఇదంతా కలిపి ఒక వాల్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వాల్యూ, ఈ అడ్రస్ అనేది ఇంకొక వాల్యూ. సో 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా దాని యొక్క లెంత్ అనేది 3 అని ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు మనకు ఆల్రెడీ చూసిన ప్రాపర్టీసే ఈజ్ ఎంప్టీ, ఈజ్ నాట్ ఎంప్టీ అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఈజ్ ఎంప్టీని చూసినట్టయితే కనుక మనకు ఒకవేళ ఆ మ్యాప్ అనేది ఎంప్టీగా ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో ఎంప్టీగా లేకుండా మనకి ఏమైనా వాల్యూస్ ఉన్నట్టయితే ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అందులో ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈజ్ నాట్ ఎంప్టీ. సో ఈజ్ నాట్ ఎంప్టీ చేసినట్టయితే మనకు ఒకవేళ ఎంప్టీగా లేకపోతే ట్రూ అని ప్రింట్ అవుతుంది, ఎంప్టీగా ఉంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన ప్రాపర్టీసే అండ్ ఈజీ ప్రాపర్టీస్. సో దీంతో పాటు మనకు వచ్చేసి ఇంకా చూసుకున్నట్టయితే మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్స్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ స్టూడెంట్ 1లో కొన్ని వాల్యూస్ అనేటివి ఉన్నాయి కదా, కీ వాల్యూస్. సో నేను దీనికి ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే గనక student1 డాట్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి యాడ్ మెథడ్, యాడ్ ఎంట్రీస్ అంటే ఇక్కడ యాడ్ మెథడ్ వచ్చేసరికి మనకు ఓన్లీ ఒకటే ఉంది. మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే మనకు సెట్లో కానీ లిస్ట్లో కానీ సింగిల్ వాల్యూ యాడ్ చేయడానికి సపరేట్గా ఉన్నాయి అండ్ మోర్ దెన్ 1 వాల్యూస్ యాడ్ చేయడానికి సపరేట్ మెథడ్ ఉంది కదా. బట్ ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ ఆల్ అనేది ఒకటే మెథడ్. సో ఈ యాడ్ ఆల్ మెథడ్ని అయితే నేను యూజ్ చేసేస్తున్నాను. సో ఈ యాడ్ ఆల్ మెథడ్లో మనం కూడా కీ అండ్ వాల్యూ లాగా పాస్ చేయాలి, వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఏమి ఇస్తున్నాను అంటే కీ వచ్చేసి మొబైల్ అని ఇచ్చేస్తున్నాను అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనమైతే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. సో మనం ఒక వాల్యూ కావాలనుకుంటే ఒక వాల్యూని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు మోర్ దెన్ 1 కావాలనుకుంటే మళ్ళీ కామా ఇచ్చేసి ఇంకొక వాల్యూని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్. సో జాబ్ వచ్చేసి నేను యూట్యూబర్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా అనమాట మీకు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకసారి నేను student1ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. Ctrl+S సేవ్ అండ్ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు కనుక చూడండి ఇక్కడ మనకు నేమ్ అభిషేక్, ఏజ్ 20 అండ్ అడ్రస్ వచ్చేసరికి సిద్దిపేట్, మొబైల్ నెంబర్ వచ్చేసి 9052938526 అండ్ జాబ్ వచ్చేసి యూట్యూబర్. సో ఇప్పుడు మనము ఈ 2 వాల్యూస్ ఏవైతే యాడ్ చేయడం జరిగిందో ఆ 2 వాల్యూస్ అయితే మనకి ఇక్కడ స్టోర్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా మనం యాడ్ ఆల్ అనే మెథడ్ని యూజ్ చేసి ఒక మ్యాప్లోకి మనం వాల్యూస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న అన్ని వాల్యూస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము క్లియర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నేను marks1 అనే లిస్ట్ ఉంది కదా, సారీ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్కి ఈ క్లియర్ మెథడ్ని అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. marks1 డాట్ క్లియర్ అండ్ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. దానికన్నా ముందు నేను ఆ marks1 అయితే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. సో marks1ని ప్రింట్ చేసేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకు ఎంప్టీ మ్యాప్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని రిమూవ్ చేసేసాం కాబట్టి మనకు ఎంప్టీ మ్యాప్ అనేది రావడం జరిగింది. అలా కాకుండా మనం స్పెసిఫిక్గా ఒక వాల్యూని రిమూవ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రెండ్స్ అనేసి ఒక మ్యాప్ని క్రియేట్ చేశాను కదా. సో ఫ్రెండ్స్లో ఎనిమీ అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు నేను ఈ వాల్యూని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ మ్యాప్ నేమ్ ఇస్తాము. మ్యాప్ నేమ్ ఏంటి, ఫ్రెండ్స్ కదా. సో ఫ్రెండ్స్ డాట్ మెథడ్ ఏంటి అంటే రిమూవ్ మెథడ్. సో రిమూవ్ మెథడ్. సో రిమూవ్ అనేది ఏం చేస్తుంది, మనకు సింగిల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ సింగిల్ వాల్యూ వచ్చేసి కీ. సో మీరు ఏ కీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కీని మీరు పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎనిమీని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో ఎనిమీ అని పాస్ చేస్తున్నాను. ఎనిమీ. ఓకే, సారీ ఎనిమీ అని పాస్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, సారీ ఫ్రెండ్స్ కదా మ్యాప్ నేమ్. సో ఫ్రెండ్స్ అని ఇచ్చేసాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి మనకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఈ ఎనిమీ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎనిమీ అనేది వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ టైం చూసినట్టయితే మనకు ఎనిమీ కూడా ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఎనిమీని రిమూవ్ చేసేసాం కాబట్టి ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగాయి.
ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి స్పెసిఫిక్గా ఒక కీని బేస్ చేసుకొని ఆ కీకి సంబంధించిన వాల్యూని కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చేసినప్పుడు మనకు ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతున్నాయి కదా. అలా కాకుండా నాకు 1 by 1 వాల్యూ లైన్ బై లైన్లో ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో అనుకుంటే దానికోసం మనము ఫర్ ఈచ్ లూప్ని అయితే యూజ్ చేయడం జరిగింది కదా. సో ఈ ఫర్ ఈచ్ లూప్ని మనం ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు స్టూడెంట్ 1 కదా, సో స్టూడెంట్ 1 డాట్ ఫర్ ఈచ్ అని చేయగానే చూడండి మనకు ఆటోమేటిక్గా ఇందులో పారామీటర్లో 2 వాల్యూస్ రావడం జరిగింది. ఒకటి ఏంటంటే కీ అండ్ ఇంకొకటి వచ్చేసి వాల్యూ. ఎందుకు అంటే మనకు ఈ మ్యాప్ అనేది ఏంటి, కీ అండ్ వాల్యూ పేరు కదా. సో కీని రీడ్ చేయాలి మనము అండ్ దాంతోపాటు వాల్యూని రీడ్ చేయాలి. సో అందుకే ఇక్కడ మనకు పారాంథసిస్లో వచ్చేసి మనకు 2 వాల్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ 2 వాల్యూస్ని ఇప్పుడు మనం అవుట్పుట్లో అయితే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను, ప్రింట్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసేస్తాము. డాలర్ అండ్ కీ వచ్చేసి ఏంటి, కీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాలర్ వాల్యూ. సో కీని వాల్యూని అయితే నేను ప్రింట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో కీని వాల్యూని నేను ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, ఇక్కడ మనకు నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ ఏజ్ వచ్చేసి 20, అడ్రస్ సిద్దిపేట్, మొబైల్ నెంబర్, జాబ్. సో ఇవన్నీ కూడా మనకు లైన్ బై లైన్లో అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక మ్యాప్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇటరేట్ అవుతూ ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే, ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫర్ ఈచ్ లూప్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫర్ ఈచ్ లూప్ కూడా చాలా సింపుల్. జస్ట్ ఇక్కడ మనం డాట్ ఫర్ ఈచ్ అని ఇచ్చేసి మనకు ఎన్ని వాల్యూస్ని అయితే రీడ్ చేయాలనుకుంటామో అన్ని పారామీటర్ని పాస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ పారామీటర్ని ప్రింట్ చేసేయాలి. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి అయితే కంప్లీట్గా మ్యాప్స్ గురించి ఈ వీడియో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. సో లిస్ట్కి ప్లస్ సెట్స్కి ప్లస్ మ్యాప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.